కమ్రేడ్ ఐలన్న వేదిక మీద ఉన్నటువంటి పార్టీ ప్రజా సంఘాల నాయకులకు, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ఈ సంతాప సభకు హాజరైనటువంటి అక్కలు అన్నలు అందరికీ ముందుగా సిపిఐఎం కలిసి రాష్ట్ర కమిటీ పక్షాన ఉద్యమాలు అన్నలారా అక్కలారా, మనందరికీ తెలుసు మనం ఎవరం కూడా 100 సంవత్సరాలకు పైబడి బతుకం. ఇవాళ ఈ కల్తీ కాలంలో రకరకాల పదార్థాలన్నీ కూడా మన బాడీని ఇవి చేస్తున్న కాలంలో ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతికితే చాలా గొప్ప. మనము మొత్తం మన జీవితంలో ఏం చేశామనేటువంటిదే ముఖ్యమైనది. కామ్రేడ్ అరుణోదయ నాగన్న ఆయన వయసు చనిపోయే నాటికి 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాల వయసులో నాగన్న ఏం చేశాడు? ఆయన స్వగ్రామం అయినటువంటి ఖమ్మం జిల్లాలోని రాజారం గ్రామంలో ఆయన నివసించారు. ఇక మిగతా 48-50 సంవత్సరాల పాటు మనలాంటి వాళ్ళం బహిరంగ సభలు పెట్టుకున్నప్పుడు, మనలాంటి వాళ్ళం రోడ్ల మీదకి వచ్చి నిలదీస్తున్నప్పుడు, మనలాంటి వాళ్ళం అయ్యా ఈ దేశంలో ఉండేటువంటి దోపిడీ పీడన ఇక ఎంత మాత్రం ఉండడానికి వీల్లేదు, ఈ దోపిడీ పీడన మారాలి, ఇది పోవాలి, రెక్కల కష్టం చేసుకునేటువంటి పేదవాడు తలెత్తుకొని నిటారుగా నిలబడేటువంటి రోజులు రావాలి అని నాగన్న అనేక పాటలు పాడాడు. నిజానికి ఎంత శ్రావ్యంగా ఉంటుందంటే వినసొంపుగా జనరంజకంగా అమరవీరుడు మన కోసం ఏం చేశారు, వాళ్ళ జీవితాల్ని పరంగా పెట్టి మనకు ఒక మార్గం చూపించారు. అలాంటి మహానుభావుల్ని మనం తలుచుకోవాలి, 2 చేతులెత్తి దండం పెట్టాలా, వాళ్ళ స్ఫూర్తితో ఉద్యమించాలా అనేటువంటి ఒక సందేశం నాగన్నలో ఉంటుంది. ఎందుకు ఇవాళ మనం నాగన్నను తలుచుకుంటున్నాం? ఎందుకు నాగన్న కోసం? ఇవాళ మీరు సోషల్ మీడియాని కనుక చూస్తే, మీ చేతుల్లో ఉండేటువంటి సెల్ ఫోన్లో కనుక సోషల్ మీడియాలో చూడండి, మీరు నాగన్న మీద అద్భుతమైనటువంటి పాటలు. ఏంటి నాగన్నకుండే ప్రత్యేకత? పాటలు పాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడతాడు. నిన్ననే చనిపోయినటువంటి ఒక పెద్ద సినీ గాయకి జానకి గారు, వారు 80 సంవత్సరాలుగా పాటలు పాడుతున్నటువంటి గొప్ప గాయకు. చాలా మంది పాడతారు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా పాడతారు. కానీ నాగన్నకు ఉండేటువంటి ప్రత్యేకత ఏంటి? నాగన్న పాట జీవితంలో నుంచి వచ్చేటువంటి పాట. నాగన్న పాట మన కష్టాల నుంచి, మన దుఃఖం నుంచి, మనకు సంబంధించినటువంటి అనేక ఆశల నుంచి, ఆకాంక్షల నుంచి వచ్చేటువంటి పాట. ఇది నాగన్నకే ఎందుకు సాధ్యమైంది? ఎందుకు సాధ్యమైందంటే, నాగన్న కూడా మనందరిలాగా పేద కుటుంబంలోనే పుట్టాడు, నిరుపేద కుటుంబంలో పుట్టాడు. నాగన్న కేవలం 2 తరగతులు చదువుకున్నాడు, 1వ క్లాసు 2వ క్లాసు. కానీ ఇవాళ యూనివర్సిటీలలో ఉండేటువంటి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు కూడా ఆలోచించగలిగి, మేధావులు కూడా ఆలోచించగలిగేటువంటి ఒక జ్ఞానాన్ని, ఒక అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని వాళ్ళ ప్రపంచానికి ఇచ్చాడు. నాగన్న పశువులు కాశాడు, జీతగాడుగా ఉన్నాడు, తన కులవృత్తులైనటువంటి తాటి చెట్లు ఎక్కి కళ్ళు గీశాడు. ఆఖరికి బతుకు దొరుకు కోసం టైలర్గా, దర్జీగా
నాగన్న జీవించాడు. ఇందాక మన అధ్యక్షుడు చెప్పినట్టుగా మనుషులందరూ కూడా కష్టాల నుంచి, దుఃఖం నుంచి, పేదరికం నుంచి, దారిద్ర్యం నుంచే సమాజాన్ని చూస్తారు. నాగన్న అట్లా చూసుకున్నాడు. చూసే సందర్భంగా నాగన్న పుట్టినటువంటి గ్రామం అది మామూలు గ్రామం. ఈ దేశ విప్లవాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలా? ఈ దేశంలో పేదవాడు కష్టపడడానికి వీల్లేదు. దున్నేవాడికే భూమి కావాలి. పేదవాడు భూస్వాముల, దొరల దౌర్జన్యాలకి బలి కావడానికి వీల్లేదు. మనుషులంతా ఒక్కటే. అందరి రక్తంలో ఉండేటువంటిది, అందరి శరీరంలో ఉండేటువంటిది ఎర్రటి రక్తమే. ఒకడు బానిస, మరొకడు భూస్వామిగా ఉండడానికి వీల్లేదు. అందుకని ఈ దేశంలో కష్టపడే ప్రతి వాడు సుఖపడాలి. సుఖపడే ప్రతి వాడు కష్టపడాలనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి కమ్యూనిస్టు సమాజం కోసం ఆనాడు అమరుడు కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి, కొట్ల రామనరసయ్య గారు గోదావరి లోయ పరివాహక ప్రాంతమంతా కూడా తమ కార్యక్రమం చేసుకొని ఈ ప్రాంతమంతా వాళ్ళు కలిసి తిరుగుతున్నటువంటి సందర్భంలో నాగన్న జన్మనిచ్చినటువంటి గ్రామం, రాజారాం గ్రామం ఏదైతే ఉన్నదో ఆ గ్రామానికి నాయకులు వచ్చేవారు. ఆ గ్రామంలో ఉండేటువంటి అనేక మంది కమ్యూనిస్టు నాయకులు ఒకవైపున భూస్వాములు, పోలీసులు, రాజ్యం కమ్యూనిస్టు నాయకుల కోసం, నక్సలైట్ల కోసం, కమ్యూనిస్టు విప్లవకారుల కోసం జల్లెడబడుతున్నటువంటి కాలం అది. ఆ కాలంలో ఆ రాజారం గ్రామం కానీ, చుట్టుపక్కల గ్రామాలు కానీ, రైతులు కానీ, కూలీలు కానీ, పాలెలు కానీ రోడ్ల మీద వచ్చి ఉద్యమాలు చేస్తూ తమ హక్కుల సాధన కోసం గర్జించినప్పుడు, వీధుల్లోకి వస్తున్నప్పుడు నాగన్న ఇదంతా తట్టిలేపాయి. నాగన్న మామూలుగా మనందరికీ తెలుసు, గ్రామాల్లో సంబంధాలు ఎట్లుంటాయి. అందరూ ఏ కులమైనా, ఎవరైనా అన్న, మామ, బావ, తాత, అక్క, బావ ఇట్లా వరుసలు పెట్టుకుని పిలుచుకుంటారు. కులం ఏదైనా కావచ్చు. అట్లా నాగన్న ఆ ఊర్లో ఉండేటువంటి శ్రీపాద శ్రీహరి PDSU నాయకుడు. ఆ ఊర్లో ఎమర్జెన్సీ కాలంలో ఇదే ఉమ్మడి జిల్లాగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి జలగం వెంకటరావు ఒక నరహంతకుడు కమ్యూనిస్టు విప్లవకారుని, నక్సలైట్లని పిట్టల్లాగా కాల్చి ఎన్కౌంటర్ గా ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో నాగన్న గొంతు ప్రజలకు సంబంధించినటువంటి ఆలోచనలు చేసుకోవాలి. నాగన్న అందరిలాగానే పశువులు కాసేటప్పుడు, జీతం ఉండేటప్పుడు, పొలం తరిగిపోయినప్పుడు, ఊర్లలో రోడ్ల మీద పశువులు పెండ తీసినప్పుడు, తాటి చెట్టు ఎక్కినప్పుడు, డ్రైవర్ గా బట్టలు కుట్టినప్పుడు ఆ గ్రామంలో ఉండేటప్పుడు నాగన్న ఆ గ్రామానికి ఉండేటువంటి భిక్షగాలు కావచ్చు, యక్షగానాలు కావచ్చు, జనపదాలు కావచ్చు, వీళ్ళు పాడేటువంటి పాటలు నాగన్న శ్రద్ధగా వినేవాడు. శ్రద్ధగా వినడమే కాకుండా నాగన్న ఆ పాటల్ని తన గొంతు ద్వారా పాడితే, నాగన్న గొంతులో ఆ పాట పడితే అది ఒక శ్రావ్యమైనటువంటి సంగీతం, ఒక అద్భుతమైనటువంటి జనరంజకమైనటువంటి పాటగా మారుతుంది. మన పక్కనే ఉన్నాడు యోచన, ఇప్పుడు మాట్లాడతారు. యువ కవి అనేక పాటలు రాశాడు. యశ్పాల్ పాటలు రాశాడు, అందశ్రీ పాటలు రాశాడు. అనేక మంది విప్లవ రచయితలు పాటలు రాస్తే ఆ పాటలు నాగన్న నోట్లో నుంచి వస్తే అవి ఒక జలతరంగంలాగా, ఒక గోదావరి లోయలో పోరాటం అంతా కూడా ప్రతిధ్వనిస్తున్నట్టుగా అమర వీరులను నాగన్న కీర్తిస్తుంటే కనకనమైనటువంటి ఆ గొంతు వందల వేల లక్షలాది మంది ప్రజలకు ఒక చైతన్యాన్ని, ఒక స్ఫూర్తిని, ఒక ఉత్తేజాన్ని ఇస్తున్నటువంటి పద్ధతుల్లో నాగన్న తన గ్రామంలో, చుట్టుపక్కల గ్రామాల్లో
ప్రజల దగ్గర నుంచి సంగీతం ఏదైతే నేర్చుకొని అరుణోదయ సంస్థకు దగ్గరయ్యాడో, తనకు మామగా పిలుచుకోబడినటువంటి శ్రీపాద శ్రీహరిని వెంకటరావు ప్రభుత్వం కాల్చి చంపినప్పుడు నాగన్నలో ఓ ప్రశ్న మొదలైంది. చాలా చక్కటి మంచివాడు, ప్రజల కోసం పేదల కోసం ఆలోచించేటువంటి వాడు, ఇట్లాంటి శ్రీహరిని కాల్చి చంపుతావా? నాగన్నలో వర్గ కసి పెరిగింది. ఎందుకు? శ్రీహరి చేసినటువంటి తప్పేమిటి, నక్సలైట్ నాయకులు చేసినటువంటి తప్పేంటి అనేటువంటి ప్రశ్న నాగరిని కొలుస్తా ఉంది. సరిగ్గా సందర్భంలోనే బహుశా ఎమర్జెన్సీని అప్పుడే లిఫ్ట్ చేశారు. 78, 79 ఆ ప్రాంతంలో పిండిప్రోలు గ్రామంలో ఆనాడు ఉండేటువంటి మన పార్టీ రాజకీయ తరగతులు పెట్టి నాగన్న రాజకీయ తరగతులకు ఆచార్యాడు. తను వ్యక్తిగా, తను ఒక జీతగాడుగా, పశువుల కాపరిగా, కళ్ళు గీసేటువంటి కుటుంబం నుంచి వచ్చిన వాడుగా తన చుట్టూ ఉండేటువంటి పేదరికానికి గల కారణాలని నాగన్న అక్కడ కనుక్కున్నాడు. నేను నా కోసం బతకడం కాదు, నా కుటుంబం కోసం బతకడం కాదు, నా ఊరి కోసం బతకడం కాదు, నాలాంటి పేదవాళ్ళు, నాలాంటి కూలి చేసిన 5 ఏళ్ళు కూడా నోట్లకు పోలేనటువంటి ఒక దుర్భర దారిద్ర్యం, పేదరికం, ఇవి లేకుండా ఉన్న వాళ్ళ కోసం నేను పనిచేయాలా? ఈ దారిద్ర్యాన్ని రూపుమాపడం కోసం, పేదవాడికి దున్నేవాడికి భూమి రావడం కోసం, విద్యార్థులు యువకులు చదువుకోవడం కోసం, మొత్తంగా సమాజంలో దోపిడీ దౌర్జన్యాలు పీడనాలు లేకుండా ఉండడం కోసం తన జీవితాన్ని అంకితం చేయాలని నాగన్న నిర్ణయించుకున్నాడు. ఇక ఆ రోజు నుంచి దాదాపు 48 సంవత్సరాల క్రితం నాగన్న భుజానికి సంచేసుకొని అరుణోదయ కళాకారుడుగా ఇక నాగన్న బయలుదేరారు. నాగన్నకి ఎవరు గురువులు? కానూరు వెంకటేశ్వరరావు గారు. మనందరం ముద్దుగా తాత అంటాం. ఈ మహబూబాద్ జిల్లాలో లేదా ఈ ఉమ్మడి జిల్లాగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో నాగన్న తిరగని గ్రామం లేదు. అది బయ్యారం కావచ్చు, పాకాల కొత్తగూడెం కావచ్చు, గూడూరు కావచ్చు, మహబూబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఈ ప్రాంతాలందరూ కూడా తాతగారు 70 సంవత్సరాల వయసులో, 80 సంవత్సరాల వయసులో, 90 సంవత్సరాల వయసులో కూడా చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళకి డ్యాన్స్ నేర్పించి, పాటలు నేర్పించి, ప్రజల సమస్యల మీద ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం ఒక అద్భుతమైనటువంటి కళాకారుడుగా కామ్రేడ్ కానూరు తాతగారు ఉన్నారు. ఆ కానూరు తాతగారి శిష్యరికానికి నాగన్న వెళ్ళాడు. ఈ మధ్యలో ఇంకొక నాయకుడు ఉన్నాడు, ఇంకొక గాయకుడు ఉన్నాడు. ఆయన ఎవరో మీకు అందరికీ తెలుసు. అరుణోదయ రామారావు. కర్నూలు జిల్లాలో పుట్టినటువంటి సత్యన్నగా ఉండేటువంటి రామారావు గారు అరుణోదయ సంస్థలో చేరి అరుణోదయ సంస్థల్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అటు రాయలసీమ కావచ్చు, కోస్తాంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు విస్తరించి అరుణోదయ రామారావు అన్న ఒకవైపు, నాగన్న ఒకవైపు, మరొక వైపు కానూరు తాతగారు రాష్ట్రమంతా తిరిగి ప్రజా సాహిత్యం, ప్రజా కళలు ఎట్లా ఉండాలా, పేదలకు సంబంధించినటువంటి విముక్తి, పేదల ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికి విప్లవోద్యమం ఎట్లా సమాధానంగా ఉంటుంది, విప్లవోద్యమం ఎట్లా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి ఒక నినాదం తీసుకొని, ఒక కర్తవ్యాన్ని తీసుకొని ప్రజా చైతన్యాన్ని, ప్రజా సాహిత్యాన్ని మొత్తం గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజానికంతటి కూడా, అది గిరిజన కులం కావచ్చు, ఆదివాసీ ప్రాంతం కావచ్చు, గోదావరి లోయ పరివాహక ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి ప్రతిఘటన ఉద్యమం కావచ్చు, అనేక రైతు కూలి పోరాటాలు కావచ్చు, ప్రజా పోరాటాలు కావచ్చు, వీటన్నిటిలో కామ్రేడ్ కానూరు వెంకటేశ్వరరావు, కామ్రేడ్ అరుణోదయ రామారావు, కామ్రేడ్ నాగన్న, అంటే మొత్తం వీళ్ళ జీవితాలన్నీ కూడా ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసమే వాళ్ళు వినియోగించారు. అందుకని
ఇవాళ నాగన్న మన ముందు లేడు, భౌతికంగా లేడు. 70 సంవత్సరాల వయసులో ఈ నెల 3వ తారీఖున ఆయన కన్ను మూసిన తర్వాత, కానీ నాగన్న సృష్టించినటువంటి సాహిత్యం, నాగన్న సల్పినటువంటి కృషి, సాహిత్య కళారంగాల్లో నాగన్న రాసినటువంటి పాటలు, నాగన్న పాడినటువంటి పాటలు చిరస్థాయిగా ఉంటాయి. ప్రజా ఉద్యమాన్ని, ప్రజా కళల కోసం తమ జీవితాన్ని మొత్తం దారవలసినటువంటి నాగన్న ప్రజా ఉద్యమంలో ప్రజా సాంస్కృతిక యోధుడుగా ఎదిగినటువంటి ఒక గొప్ప మనిషి అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి. నిజానికి నాగన్న ఒక సాధారణ మనిషి, ఒక మట్టి మనిషి, ఒక పేద మనిషి. కానీ తన జీవితాన్ని అంతా కూడా 50 సంవత్సరాల పాటు ప్రజల కోసమే, ప్రజా సాహిత్యం కోసమే, ప్రజా కళారంగం కోసమే, అన్నిటికీ మించి నూతన ప్రజాస్వామ్య విప్లవం కోసమే నాగన్న ఇచ్చాడు. నాగన్న జీవితం పూలబాట కాదు, నాగన్న జీవితం వర్ణించిన విస్తరి కాదు. నిత్య దరిద్రం, కడు పేదరికం, కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని ఒక ఆర్థిక పరిస్థితి. కానీ నాగన్న ఏనాడు కూడా తను నమ్ముకున్నటువంటి కళని ఎన్నడూ ఆయన అమ్ముకోవడానికి సిద్ధపడలేదు. నాగన్న ప్రజల్ని చైతన్యవంతం చేయాలని తంబూరా అభిధాన వేసుకొని బుర్రకథలు చెప్పాడు, హరికథలు చెప్పాడు, జనగానం చేశాడు, యక్షగానం చెప్పాడు. ఇవన్నీ కూడా ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసమే తన కంఠము, తన గలము, తన మొత్తం జీవితంలో తన కృషంతా కూడా ప్రజా సాంస్కృతిక ఉద్యమాల కోసమే నాగన్న ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది. ఇవాళ అలాంటి నాగన్న నుంచి మనం ఏ రకమైనటువంటి స్ఫూర్తిని పొందాలి? యువ కళాకారులు కావచ్చు, గాయకులు కావచ్చు, లేదా సాహిత్యవేత్తలు కావచ్చు, ప్రజలుగా, అక్కలు, అన్నలుగా మనమందరం కూడా తన కోసం కాకుండా, తన కుటుంబం కోసం కాకుండా, ఎన్నడూ కూడా తను నమ్మిన ఆశయం కోసం ఒక్క ఇంచు కూడా వెనక్కి తిరగకుండా, అక్కడ పేదరికంలో కూడా తను నమ్ముకున్నటువంటి కళని, కళారంగాన్ని, అన్నిటికీ మించి అరుణోదయ సంస్థని, ఆ అరుణోదయ సంస్థకు వెనుక ఉండేటువంటి ఒక తాత్విక చింతన, పేదవాడి రాజ్యం రావాలి, కష్టజీవికి పట్టం కట్టాలి, దోపిడీ వ్యవస్థ రద్దు కావాలి. దానికోసం నేను నా జీవితంలో ఉండేటువంటి చివరి క్షణం వరకు, చివరి ఊపిరి వరకు నేను పోరాడుతాను, దానికోసం నిలబడతాను అని చాటి చెప్పినటువంటి నాగన్న జీవితం అందరికీ స్ఫూర్తిదాయకంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ మనం చూస్తుంటాం యూట్యూబ్లలో, రీల్స్లలో. ఎందుకు నాగన్నకు ఆఫర్స్ వచ్చినాయి అంటే, ఆర్ నారాయణమూర్తి అనేటువంటి ఒక సినిమా నిర్మాత కమ్యూనిస్టుల గురించి, సాయుధ పోరాటం గురించి, విప్లవాల గురించి, ప్రజల పోరాటాల గురించి సినిమాలు తీసేటువంటి నారాయణమూర్తి ఆయన ఒక సినిమా కోసం నాగన్నని, ఆయన చెన్నైలో ఉండి, ఆయన అప్పుడు గుంటూరులో ఉండేటువంటి మన పార్టీ నాయకులు మాదార నారాయణ స్వామి గారికి, ఎక్స్ఎంపీ గారు, నేను అప్పుడు గుంటూరులోనే ఉన్నాను, ఆయనకు ఫోన్ చేసి నాగన్న గారికి నా సినిమాలో ఒక పాట పెడతారండి, మీరు అంగీకరిస్తే అని ఆయన అడిగాడు. నాగన్న పార్టీ పర్మిషన్ తీసుకున్నాడు. పార్టీ ముందు పెడితే పార్టీ ఏం చేసింది? నారాయణమూర్తి, నువ్వు మా నాగన్న ఆయుధ్యం, కల్తీ లేని మనిషి, అద్భుతంగా కళా సాహిత్యం కోసం పనిచేసేవాడు, నువ్వు ఏ పాట పెట్టావని అడిగితే చెరబండరాజు రాసినటువంటి కొంగు నడుముకుంటుంటే చెల్లెమ్మ గొడవలు అందుకోగా అనేటువంటి పాటలు పాడిస్తాడని చెప్తే, అప్పుడు పార్టీ పర్మిషన్ ఇస్తే మద్రాసు పోయి 30-35 సంవత్సరాల క్రితం నాగన్న పాట పాడించాడు. ఆ సినిమాలో నాగన్న పాడినటువంటి పాటని సినిమా వాళ్ళు చాలా మంది చూసి, చాలా మంది విని, ఈ అద్భుతమైన కంఠం, ఈ అద్భుతమైనటువంటి గొంతు, కనకనమనేటువంటి ఆ పాట మా సినిమాల్లో పెట్టుకుంటామని చాలా మంది నాగన్న దగ్గరికి వస్తే నాగన్న దగ్గరికి కూడా రాని
నేను పార్టీ కోసం తప్ప, అరుణోదయ సంస్థల కోసం తప్ప, ప్రజా పోరాటాల కోసం తప్ప, ఉద్యమాల కోసం తప్ప నా పాటను నేను అంగడిలో బజార్లో సరుకులాగా నేను అమ్మనని చెప్పాడు. అమ్మనని చెప్పడమే కాకుండా ఒక 40 సంవత్సరాల పాటు నికార్సుగా నిజాయితీగా నాగన్న ప్రజల కోసమే, ప్రజల సంబంధించినటువంటి అనేక రూపాల్లోనే ఆయన బతికాడు తప్ప ఎక్కడ కూడా ఆయన సినిమా నిర్మాతలకు కానీ ఇంకొక క్యాసెట్ చేసేటువంటి కంపెనీలకు కానీ నాగన్న ఎక్కడ అమ్ముకోలేదు. అందుకని నాగన్న జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రజా ఉద్యమాల్లో ఉండేటువంటి కవులు, కళాకారులు, గాయకులు ప్రజలకు సంబంధించినటువంటి ఉద్యమాల మీదనే ఆధారపడాలి తప్ప మనకు డబ్బులు వస్తున్నాయనో, పేరు వస్తుందనో, కీర్తి వస్తుందనో, కండూరి వస్తుందనో మనకు ఉండేటువంటి కళని తాకట్టు పెట్టడం కానీ అమ్ముకోవడం కానీ చేయరాదని నాగన్న అత్యంత క్రమశిక్షణాయుతమైనటువంటి గాయకుడు. మొత్తం మన పార్టీకి కావచ్చు, సాంస్కృతిక రంగంలోనే కావచ్చు, నాగన్న ఒక క్రమశిక్షణ కలిగినటువంటి సైనికుడుగా, సాంస్కృతిక సైనికుడుగా, సాంస్కృతిక యోధుడుగా ఇలాంటి మచ్చ లేకుండా జీవించినటువంటి వాడు కామ్రేడ్ నాగన్న. అలాంటి నాగన్నను ఇవాళ మనం కోరుకోవడం అనేటువంటిది మన ఉద్యమానికి కావచ్చు, మొత్తం సాంస్కృతిక రంగానికి కావచ్చు తీవ్రమైనటువంటి నష్టమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా నాగి కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తూ ప్రజా ఉద్యమాలు ఉన్నంత కాలం, ప్రజా సాహిత్యం ఉన్నంత కాలం నాగన్న ఎప్పుడు చిరంజీవిగానే ఉంటాడు. నాగన్న గొంతు, నాగన్న దళము, నాగన్న పాట అన్నిటికి మించి నాగన్న విప్లవ సాహిత్యోద్యమంలో, విప్లవ కళారంగంలో, విప్లవ సాంస్కృతికోద్యమంలో ఒక యోధుడుగా మనందరూ గమనించి నాగన్న స్ఫూర్తితో మరింత మంది యువకులు, మరింత మంది యువకులు తప్పనిసరిగా గాయకులు అలాంటి చైతన్యంతో ముందుకు రావాలని, అది మాత్రమే మనము నాగన్న కల్పించేటువంటి నిజమైన నివాదనైనటువంటి విషయాన్ని చెప్తూ మనందరం కూడా చివరిగా ఒక విషయం చెప్తాం. నాగన్న 100 పాటలకు పైగా రాశాడు, అనేక పద్యాలు పాడాడు. మన పక్కనే ఇప్పుడు మాట్లాడబోయేటువంటి ఈ సభలో ప్రధాన వక్తగా ఉన్నటువంటి కామ్రేడ్ యోచన, ఇదే మహబూబాబాద్ జిల్లా వాసి అయినటువంటి కామ్రేడ్ యోచన రాసినటువంటి పాటలకి, ఆయన రాసిన ప్రతి అక్షరానికి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తీకరణ. నాగన్న గొంతులో ఆ పాట పాడితే, నాగన్న గొంతు నుంచి ఆ పాటల ప్రవాహం ప్రారంభమైతే అది మనల్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంది. అడవిలో ఉండేటువంటి గిరిజనుల దగ్గరికి, ఆదివాసుల దగ్గరికి, చెంచు ప్రజల దగ్గరికి, కోయ గూడాల దగ్గరికి, మొత్తం పీడితుల దగ్గరికి వెళ్ళేటట్టుగా ఆ వాయిస్ నాగన్న ఉన్నది. అనేక మంది కవులు, కళాకారులు రాసినటువంటి ఈ సాహిత్యాన్ని, ప్రజా సాహిత్యోద్యమాన్ని మనం తప్పనిసరిగా ఆదరించాలి. అన్నిటికంటే మించి ఇవాళ దేశంలో, రాష్ట్రంలో ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉండే కళాకారులందరినీ కూడా డబ్బులు వెలవేసి కొట్టుకున్నటువంటి, వాళ్ళకు కీర్తి కిరీటాలను ఇస్తున్నటువంటి సందర్భంలో నాగన్న లాంటి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి సైనికుడిగా, సాంస్కృతిక యోధుడిగా ఆయన కలిపినటువంటి కృషిని ఎత్తి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్టీ జిల్లా కమిటీకి ఉద్యమాలను తెలియజేస్తూ అమర్ హై కామ్రేడ్ నాగన్న, అమర్ హై కామ్రేడ్ నాగన్న. ప్రజా సాహిత్యం, ప్రజా కళలు